ఇప్పుడు కారం కారంగా సో కారం కారంగా ఏం చేయబోతున్నారు రావు గారు? కీమా పుదీనా కట్లెట్. కీమా పుదీనా కట్లెట్. కట్లెట్ ఒకటి అర్థమైంది కానీ కీమా పుదీనాది. సో మింట్ ఉంటుంది చక్కగా, బాగుంది. కీమా పుదీనా కట్లెట్ అండి, డిఫరెంట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. మరి కీమా పుదీనా కట్లెట్. కీమా పుదీనా కట్లెట్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కీమా పుదీనా కట్లెట్ కావాల్సిన పదార్థాలు: కీమా 200 గ్రాములు, తరిగిన పుదీనా పావు కప్పు, శనగపిండి పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు, మరి స్టార్ట్ చేసేద్దాం. కట్లెట్ అన్నారు, ఇంగ్రీడియంట్స్ ఇంతేనా అండి? అవునండి, సింపుల్. మన కుకింగ్ ఎప్పుడు సింపుల్ గానే ఉంటుంది. సింపుల్ గా ఉండాలి, రుచికరంగా ఉండాలి. కష్టంగా ఉన్నా కూడా చాలా రుచికరంగా ఉండాలి. కొంచెం వేడెక్కనండి. వేడెక్కాలి. ఓకే. సో కీమా ఏంటండి, అందు ఏమైనా చేశారా లేకపోతే పచ్చి కీమా? పచ్చి కీమా అంతే, దాన్ని ఏం చేయలేదు. ఏమీ చేయలేదు. సో ఉల్లిపాయలు, ఫస్ట్ ఉల్లిపాయ కూడా వేసేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, ఉల్లిపాయలు కొంచెం మగ్గడానికండి త్వరగా. మీరు ఈసారి ఎగ్ అలాంటిది ఏం వాడట్లేదు? లేదండి, దానికి మనం కొంచెం బ్రెడ్ క్రమ్, కొంచెం శనగపిండి పెట్టాం అన్నమాట. అంతే. అది లాస్ట్ లో. ఎగ్గా? ఇది ఈ రెండు లాస్ట్. సో ఈసారి మీరు ఇందులో ఎగ్ అయితే ఏం వాడట్లేదు? లేదు. వాడచ్చు, ఎగ్ కూడా వాడుకోవచ్చు కావాలి అనుకుంటే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కీమా మటన్ కీమాతో చేసినట్టు చికెన్ కీమాతో కూడా చేయొచ్చు. ఫిష్ తోటి కూడా చేయొచ్చు. ఫిష్ కీమా అలాగా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు మళ్ళీ. దాని తర్వాత కొంచెం కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసారు కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కలర్ గురించి అంత లేకపోతే మీకు నలుపుగా ఉంటుంది అనమాట. పసుపు అయింది. ఇది కొంచెం ధనియాల పౌడర్. కట్లెట్ ఎలా లేదన్నా మనం కాల్చుకున్నప్పుడు అవి ఆ షేడ్ మారిపోతుంది కదా, కొంచెం బ్లాక్ లోనే వస్తుంది కదా, బ్రౌన్ వస్తుంది. జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. సో ఇది అయిన తర్వాత మనం మిక్సీ పట్టాలన్నమాట. ఇంకా పేస్ట్ లాగా అవ్వడానికి. అవునండి, ఎగ్ బుర్జిలా ఉంది చూడ్డానికి. సో ఇప్పుడు మిక్సీ పట్టాలి. అవునండి, ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు ఏంటి ఇలా వేడిగానే పెట్టేస్తా లేకపోతే కొంచెం చల్లారాలి? కొంచెం ఇప్పుడు చల్లారిపోతుందండి, నో ప్రాబ్లం. అంటే ఎక్కువ క్వాంటిటీ లేదు కదా, మీకు త్వరగా ఇది అయిపోతుంది. సో మీరు అలా వేసే చల్లారేలోపు మేము మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. పులిహోర కానీ, పలావ్ కానీ, ఫ్రైడ్ రైస్లు కానీ ఇలా ఏవైనా చేసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. మరి అన్నం పొడి పొడిగా రావాలి అంటే అన్నం వండేటప్పుడు అందులో 1 స్పూన్ నెయ్యి కనుక వేసుకుని వండుకున్నట్లయితే అన్నం పొడి పొడిగా ఉంటుంది. కావలసిన వెరైటీస్ బాగా చేసుకోవచ్చు. సో చల్లారిపోయిందండి. చూడండి, పేస్ట్ అయిపోయింది. అది కూడా పువ్వులతో వచ్చింది ఏంటండి? ఇప్పుడు పుదీనా కొంచెం శనగపిండి బైండింగ్ కి, కొంచెం బ్రెడ్ క్రమ్ క్రిస్పీగా ఉంటుంది. అవును,
సో ఇంక అందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. లేదు. సో కట్లెట్ ఈజీగా లేదు, కట్లెట్ అంటే మీకు కొంచెం ఫామ్గా ఉండాలి కదా, మళ్ళీ వాటర్ వేస్తే మళ్ళీ అంటే మరీ అది గట్టిగా ఉందేమో అన్న ఫీల్ అందుకు అడిగాను. లేదండి. నూనె రాసుకుందాం అంటుకోకుండా. మంచి బ్రౌన్ కలర్ అయింది అంటే ఇట్స్ ఆల్రెడీ కుక్డ్ కదా మీకు, అదనమాట. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు, అన్ని రెడీ అనమాట. ఓకే, కీమా పుదీనా కట్లెట్ రెడీ. కీమా పుదీనా కట్లెట్ రెడీ. దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కీమా పుదీనా కట్లెట్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కీమా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పుదీనా, శనగపిండి, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్ లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కీమా పుదీనా కట్లెట్స్ రెడీ. ఓకే, కట్లెట్ ఐమ్ రెడీ. ఎంత ప్రేమగా మీరు ఇలా వడ్డిస్తున్నారండి అసలు. మన ప్రొఫెషన్ కదండి. మీరు అన్నట్టు క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్ గా ఉంటుంది. సాఫ్ట్ గా ఉంది. ఐ థింక్ ఇలాగా పిల్లలకి స్నాక్స్ లోని స్కూల్ కి పెట్టేటప్పుడు అవి చక్కగా ఇలాగా చూసుకోవచ్చు. దీనిలో మీరు కావాలంటే కొంచెం, మీరు కాజు అంటే చాలా ఇష్టం కదా, కాజు కూడా వేసుకోవచ్చు. ఐ థింక్ సాస్ తో చాలా బాగుంటుందేమో అనుకుంటున్నాను. సాస్ తోటి, పిల్లలకంటే కెచప్ తోటి, పెద్దోళ్ళకంటే కొంచెం గ్రీన్ చట్నీ తోటి బాగుంటుంది. ఉల్లిపాయలతో తింటే కూడా మీకు బాగా టేస్ట్ వేరే డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అది వేరే టైంలో ఉల్లిపాయలతో తింటారేమో. సో పిల్లలకైతే చక్కగా సాస్ తోటి కానీ కిచప్తో కానీ పెడితే బాగుంటుంది. అండ్ పెద్దవాళ్ళైతే గ్రీన్ చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. సో అలా ట్రై చేయండి, డెఫినెట్ గా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పటి వరకు మనం ఎండాకాలం చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఎండలు మండిపోతున్నాయి. మరి ఇక రాబోయేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం చిట్కా కూడా ఒకటి చెప్పుకుందాం. వర్షాకాలంలో సాల్ట్ బాగా వాటరీగా అయిపోతూ ఉంటుంది, అంటే ఉప్పు వేసిన డబ్బా అంతా కూడా నీళ్ళుగా అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఉప్పు వేసిన డబ్బాలో ఒక 2-3 పచ్చిమిర్చి కనుక వేసుకున్నట్లయితే ఈ పచ్చిమిర్చి ఈ వర్షాకాలంలో ఈ డబ్బాలో వచ్చే తేమనంతా కూడా బాగా పీల్చేసుకుని సాల్ట్ తాజాగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో వంటలకు కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. గుమగుమల్లో కార్న్ బైంగన్ మసాలా, స్వీట్ కార్న్, వంకాయలు, జీడిపప్పు పేస్ట్, మసాలా దినుసులు ముఖ్యంగా కావాల్సినవి. మీ చేతి వంటలో పిజ్జా పరోటా, గోధుమ పిండి, పిజ్జా సాస్, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సిద్ధం చేసుకోవాలి. స్ట్రాబెర్రీ కివీ స్మూతీ, స్ట్రాబెర్రీస్, కివీలు, పెరుగు, తేనె ముఖ్యంగా కావాల్సినవి. జస్ట్ మినిట్ లో మ్యాంగో కుల్ఫీ, మామిడి పళ్ళ గుజ్జు, పాలు, పచ్చికోవా, కుంకుమ పువ్వు సిద్ధం చేసుకోవాలి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి. ఈ వేసవి కాలంలో మామిడి పళ్ళు బాగా పుష్కలంగా దొరుకుతాయి కదా. మామిడి పళ్ళు ఎక్కువగా తిని అక్కడక్కడ కొద్దిగా ఒక చిన్న డ్రాప్ పడినా కూడా ఈగలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. మరి ఈగల వల్ల ఇంక రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ ఈగలు తగ్గించుకోవాలి అంటే కరివేపాకును బాగా నలిపి ఉండలుగా చేసి ఎక్కడైతే ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ ప్రాంతంలో కనుక ఉంచినట్లయితే ఈగలు అనేవి రాకుండా ఉంటాయి.